హలో ఫ్రెండ్స్, లక్ష్మీ విలమస్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము శనగపప్పు నాటుకోడి కూరని టేస్టీ అండ్ ఈజీ వేలో ఎలా చేస్తారో చేసే విధానాన్ని మనము ఇవాళ చూద్దాము. ముందుగా మనము దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి మంచిగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్లో శనగపప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మనము నానబెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని బాణీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ని మంచిగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఆయిల్లో మనము పుదీనా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకుంటే నాన్ వెజ్ కర్రీలోకి టేస్ట్ బాగా ఉంటుంది. ఇలా మనము వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మంచిగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంకా పసుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంట్లో చేసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఇంకా రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ అంతా మనము ఆయిల్లోనే పసుపు ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాం కదా, అందులోనే వేసుకోవాలి. శనగపప్పు పెట్టుకున్నాం కదా నానబెట్టి, అది కూడా అంతా వేసుకోవాలి. శనగపప్పుతోని నాటుకోడి కూర చేస్తుంటారు జనరల్గా, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మనం బాయిలర్ చికెన్లో కూడా శనగపప్పు వేసి చేస్తే చాలా రుచిగా ఉంటుంది. అంతా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కల్లుప్పు వేసుకోవాలి. మీ ఇంట్లో కల్లుప్పు లేకపోతే సన్నుపన్న వేసుకోవచ్చు, కానీ కల్లుప్పు తింటే హెల్త్కి చాలా మంచిది. 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. చికెన్ కర్రీలోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి కారం ఎక్కువ ఉంటేనే స్పైసీ అండ్ టేస్టీగా బాగుంటుంది. కారం అంతా వేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం ఇంకా ముక్కల్లోకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. శనగపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఇది మనకి చాలా రుచిగా ఉంటుంది. ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు అలా మనము కలుపుకొని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే దీంట్లో చికెన్లో ఉన్న నీరు అంతా ఇలా పైకి వస్తుంటుంది. దాని తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ముక్కలు ఉడకాలి కాబట్టి వాటర్ పోసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోవాలి. బాగా కలిసాక ఇది చిన్నగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనము కుక్ చేసిన తర్వాత తీస్తే చూస్తున్నారు కదా, ఈ విధంగా శనగపప్పు కోడికూర కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మనకి బగారా రైస్లోకి, నాన్స్లోకి, చపాతీస్లోకి చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా మనకి చాలా బాగా అయింది. చూస్తున్నారు కదా, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తినే శనగపప్పు కోడికూర కర్రీ. లాస్ట్లో దించేటప్పుడు మనము కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.